కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అలాగే అనుబంధం ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. కార్తీక దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ఏక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. ఇద్దరు షావుకారులు అన్యాయంగా బంధించి ఉన్నారు. వారికి ఏ పాపము తెలియదు. వారు దొంగలు కాదు, నా భక్తులు. వారిని ఉదయాన్నే విడిచిపెట్టు అని స్వామివారు చెప్పారు. అది విన్న వెంటనే మహారాజుగా షావుకారులకు నూతన వస్త్రాలు, ధనము, బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ ఇచ్చి పంపించి వేశారు. ఇది తృతీయోధ్యాయ. సత్యనారాయణ